హనుమంత అంజనీసుత. ఓం నమో హనుమతే నమః. నారద తుంబురులు ఇద్దరు కొనాకు ఎవరిని సెలెక్ట్ హనుమంతుడిని చేశారు అనుకున్నాం కదా. అందుకని హనుమంతుడిని వెతుకుతూ 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 వెళ్ళారు. అన్ని చోట్ల వెతికారు. మనం చెప్పుకున్నాం కదా, కిష్కింధలో వెతికారు, అయోధ్యలో వెతికారు, మరి పర్వతం మీద వెతికారు, అంజనాద్రిలో వెతికారు. అన్ని ఎక్కడా కనపడటం లేదు. అప్పుడు అనుకున్నారు, మనం స్మరణ చేసుకుంటే చాలు కనపడతాడు కదా. అక్కడ ఎక్కడో కనపడినట్టుకుంది. చూసారా, హనుమంతుడు ఒక స్ఫటికశిల పర్వతం మీద కూర్చొని ఉన్నాడు. అటా స్మరణ చేసుకొని వెళ్ళిన వాళ్ళిద్దరికి కూడా కనపడ్డాడు. వస్తూనే వీళ్ళకి స్వాగతం పలికి పెద్ద ఒక స్ఫటికశిల కొండ, దాని మీద కూర్చున్నాడు ఆయన. ఏంటి ఇక్కడ కూర్చున్నారు అనుకున్నారు, వెళ్ళారు. వీళ్ళు వెళుతూనే స్వాగతం పలికారు ఆయన. 2 చెక్క పీటలు వేసి వాటి మీద కూర్చోమని చెప్పాడు. ఈయన చూస్తుండగానే ప్రారంభం చేశాడు తన జడ్జిమెంట్ వ్యవహారం. ఇంక వాదన ఏమవుతుందో తెలియదు కానీ ఎప్పటికీ లేనటువంటిది 2 పీటలు వేశాడండి కూర్చోండిని. స్ఫటికశిల కొండ మీద పీటలేమిటి, కూర్చోమనటం ఏమిటి నాకు అర్థం కాలే. స్ఫటికశిలనే చెక్క పీటలు అంటారు దాన్ని. ఆ పీటలు వేయటం ఏమిటి, దాని మీద కూర్చోవటం ఏమిటి, ఆ చెప్పటం ఏమిటి? స్ఫటికశిలనే పూర్ణమైంది కదా, శుద్ధమైంది కదా, దాని మీద కూర్చోవచ్చు కదా. అపారమైన కరుణ, అందుకని చెక్కపీటలు వేశాడు. ఆ పీటల మీద కూర్చోమన్నాడు. అప్పుడు నారద తుంబురులు తమ వీణలను ఎదురుగా ఉన్నటువంటి స్ఫటిక నేల మీద పెట్టి కుశల ప్రశ్నలు మొదలుపెట్టారు. స్ఫటిక శిలల్లాగా ఉండేటువంటి శిలల మీద పెట్టేశారు ఇద్దరు. పెట్టి ఇంకా మొదలుపెట్టారు. ఏమిటి ఇక్కడ ఉన్నారు మీరు, ఏంటి సమాచారం ఏమిటి, అయోధ్య సంగతి ఏమిటి, కిష్కింధ సంగతి ఏమిటి, కిష్కింధ మూలికావనం సంగతి ఏంటి, దధిముఖుడు సంగతి ఏమైంది, మరి లంకలో ఎట్లా ఉన్నాడు, మరి ఎట్లా విభీషణుడు ఎట్లా ఉన్నాడు, ఈ విధంగా ఏదేదో అన్నీ మాట్లాడుతూ అంగదుడు ఏంటి కనపడటం లేదు, ఇవన్నీ కుశల ప్రశ్నలు అని చెప్తారంటే ఇంట్లో ఉండేవాళ్ళంతా అడుగుతాం కదా, అట్లా అడిగారు. ఆయన కూడా యుగం మారుతూ ఉంటే మళ్ళీ వాళ్ళని అడుగుతున్నారు మీరు, పర్వాలేదు రండి, ఇప్పుడంతా యుగం మారిపోయింది, సారీ, మీరు చెప్పింది బాగున్నారు అందరూ కూడా. అప్పుడు హనుమంతుడు తను కనిపెట్టిన రాగాల గురించి మాట్లాడుతూ ఆ రాగాలను పాడటం మొదలుపెట్టాడు. నేను ఇటువంటి రాగంతో నేను స్వామిని అర్చిస్తూ ఉంటాను, నేను ఆ రాముణ్ణి అని అంటూ మెల్లగా తన రాగాలు, కొత్త రాగాలు, ఆడవ రాగాలు, షాడవ రాగాలు, సంపూర్ణ ఇవన్నీ కూడా పాడుకొని వచ్చాడు. సంపూర్ణ అన్ని రాగాలతో కూడా క్రమంగా హనుమంతుడి గానం మెల్లగా వెతుకొని గుండక్రియా విధానంలోకి వెళ్ళింది. ఒక పెద్ద విధానం రాగంలో, దాంట్లో వెళ్ళిపోయింది. పెద్ద సముద్రం అది. పేరు చూస్తే కొంచెం ఫన్నీగా ఉంది మనకు, ఇది గుండక్రియ అనేది, కానీ చాలా పెద్ద పేరు. ఇప్పుడు స్ఫటిక కొండ అన్నట్టుగా, కొండ అంటే మనకు హాస్యం అవుతుంది. స్ఫటిక కొండ, ఆ దగ్గరికి వెళితే తెలుస్తుంది దాని యొక్క మహిమ. మరి ఇంతవరకు పాడి కొనాకు గుండక్రియా రాగంలో ఆపేసేసాడు. ఆపేసి ఉన్నట్టుండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇప్పుడు అని అడిగారు. అప్పుడు వీళ్ళిద్దరూ తమ వివాదం సంగతి చెప్పారు. మేమిద్దరికి తగాలపడుతున్నాం, నేను లేనప్పుడు విష్ణు లోకానికి లోపల వెళ్ళేసి వచ్చాడు, ఆ విష్ణుకి ఏం రాగం పాడాడో తెలీదు, ఆ విష్ణుకి ఏం చెవులో చెప్పాడో తెలీదు, నేను వెళ్ళలేదు, తర్వాత నేను లేనిది విష్ణు కూడా పాడించుకోకూడదు కదా, ఆయన కూడా పనిచేశాడు, ఆయన పర్వాలేదులేండి విష్ణువే కదా, ఫోన్లే వదిలేశాను, కానీ ఈడెందుకు వెళ్ళాడు, నాకన్నా నేను సీనియర్ వదిలేసి అట్లా వెళ్ళాలి సాధ్యం లేదు కదా. అప్పుడు ఆంజనేయుడు నవ్వి, ఏమిటే ఈ పోట్లాట మీది, బాగుందండి, ఓం నమో హనుమతే నమః.